ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగిన కారణంగా చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుని నమ్ముకుని ఎప్పుడు చెడిపోరు రా అన్నాడు. ఈరోజు అదే నమ్ముతాను. కష్టాన్ని దేవుని నమ్ముకున్నాడు ఎప్పుడు ప్రపంచంలో చెడిపోరా, తాత్కాలిక ఇబ్బందులు రావచ్చే తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుని నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుని నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్మకం. నా కొడుకు క్లియర్గా చెప్పాను నేను, ఓడితే నువ్వు అనుకున్న ప్రొఫెషన్ నేర్పి జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న బస్సులు ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నా మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తున్నా. నా పంచాయతీ ఉంది, నా పంచాయతీలో 65% పోలింగ్ జరిగింది. ఎవరో వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దామని ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంతలో పోలింగ్ కాదు, కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల్లో మనకున్న విలువ ఏంటో తెలియాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటారో తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తుంది. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం ఫీల్ చేసినట్టు అవుతుంది. మనకు వద్దని చెప్పారు. 65% తుమ్మలకుంటే పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడతారు కూతురు అక్కడ? మా ఊర్లో ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు, 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి నేనే చెప్పాను క్లియర్గా. రేపు మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మార్కులు వేయించకూడదు. ప్రజలు ఓటు డైలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంటి, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏందో కొంచెం తెలుసుకుందాం ఒకసారి, వదిలే అని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చెయ్యాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు, తను ఒకసారి చెప్పారు, చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకొని, ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను అరెస్ట్ చేసి నేను పోసుకుంటా, అరెస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుంటానండి. సో అధికారులు ఏదో కొంచెం అడుక్కున్నారు, చేశారు. ఆర్టీఓ ఆఫీస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకున్నాడు. ఆర్టీఓ ఆఫీస్లో ఏమని, నేను పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారిని తప్పట్టున్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శవం చూస్తానన్నట్టు మాట్లాడాడు, నేను చచ్చిపోతానన్నట్టు మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తను వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. అలా తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటాను, 4 గంటల తర్వాత ఇంకా నేను ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానట్టు మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పా, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది వస్తే భుజం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకుంటాను, దొంగని సూసైడ్ చేసుకుంటాను, నాకు ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవాన్ని చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేరా. పదవి రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు, నువ్వు వదిలేరని చెప్పిన. నా తన్ను కదా చెప్పిన, కౌంటర్ ఇద్దామంటే అవసరం వదిలే, అతను నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకి ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాల, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాల, నడిపించగలిగేవాడు నాయకుడు అవుతాడు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతాడు నాకు అర్థం కావట్లేదు. తప్పట్టాలని కాదు, ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా, ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంది. మీరు గుర్తుపెట్టు, మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు, అది చేసుకుంటే ఇది చేసుకుంటాను. ఇప్పుడు అలా అనకూడదు. నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, జీవితంలో ఎప్పుడు కూడా నాన్నగారు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం చచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడదాం, కింద ఉన్న ధైర్యం చచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు అన్న, నిజంగా అన్న కూడా చెప్తున్నాను, అన్న కూడా నువ్వు ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడి ఎలక్షన్ ముందు నేను చెప్పుండొచ్చు,
కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4వ తేదీ తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు సరే జనాలు అట్లా నన్ను ఓటేస్తే వేగేరా వదిలి రాజు నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పి మీరు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బాయ్ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నా, నాన్న కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అలా మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతాడు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటాలు చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, పోరాటాలు. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో నుంచి ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా, ఇంత కొట్టినా, నన్ను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు వదిలేయించుకున్నాను. ఈరోజు చెప్తున్నా, అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నీ పిల్లలకు కూడా చెప్తున్నా, మా నాయకులు కూడా చెప్తున్నా, అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి భార్య కూడా దిప్పు సేద్యం చేసుకోండి. నాయకుడు నేను ఇప్పుడు అలా ఉండకూడదు. ఈరోజు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకే చెప్తున్నా, శ్రీమతి నాన్నగారికి కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశాను తప్ప నేను శత్రువుగా ఇప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనే మన స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు సడలిపోతాను కాబట్టి తన క్యాడర్ని అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నాను. నాకు అర్థం కాదు, కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసింది పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ని జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, దేనికి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాణంగా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనిషిని బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తున్నాను. నేను సమాధానం చెప్పలేను, తను చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేను. తను చేసినా, శ్రీమతి నాన్నగారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకన్నా లేదు. ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడుతున్నాను, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువునో, నా అనుభవాన్నో నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయను. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నా కొడుక్కి నేను చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో కొన్ని సంవత్సరాలు మాట్లాడు కూడా, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడు